అందరికీ శనార్థులు. నేను వచ్చినంటే మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. పద్మారావు సార్ చెక్ చేసిండు మందు, దుక్నం కాడికి రావడం ఎంతో కనువిందు. పుట్టమన్ను తెచ్చిన ఆంధ్ర చంద్రుడు, అమరావతిని మెచ్చుతాడట ఇంద్రుడు. ఉట్టిగానే దొరుకుతున్నారు లీడర్లు, జరంతా అప్డేట్ కండి సార్లు. తిరుపతి ఎంకన్నకు పెద్ద ఆపతి, తగ్గిందట కమ్మటి లడ్డు పరపతి. సన్న బియ్యం తయారు చేస్తున్న సత్తి, దొడ్డు బియ్యాన్ని నూరి సన్నం చేస్తున్నాక షాప్ గీకినట్టు సన్నం అవుతాయి. ఇక చూసుకో. ఇంకా ఆన్లైన్ అంగట్ల గిరాకీ చేస్తున్న మంగ్లీ. ఇగో చూడమ్మా, చూసి మాట్లాడు నువ్వు. ఇగో ఈ ఈడ్చుకొని పోయే బ్యాగు 200, ఈ హ్యాండ్ బ్యాగ్ చూడు 300. అప్పుడప్పుడు మంత్రులు ఏం చేస్తుంటారులా, ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గా పోయి చెకింగులు చేస్తుంటారు. కోపన్ బియ్యం మంచిగా ఇస్తున్నారా, రాళ్ళు బోలు ఏమైనా కలుపుతున్నారా, తక్కేడా బాట్లు అన్ని కరెక్టే ఉన్నాయా లేవా అని పైసల మంత్రి ఈటెల సారు చూసేస్తాడు. దౌకన్లా సూదిబుట్లు ఉన్నాయా లేవా, డాక్టర్లు టైంకి వస్తున్నారా ఆస్తలేరా అని దౌకన్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు పోయి అరుచుకుంటాడు. పోలీసు మంత్రి నాయన్ నరసన్న సారు పోలీస్ స్టేషన్లకు పోయి తుపాకులు ఎన్నున్నాయి ఇంకేమన్నా కావాలా అని అడిగేస్తాడు. పట్నం మహేందర్ సారు బస్సులలో తిరిగి పబ్లిక్ మంచి షెడ్డలు అరుచుకుంటాడు. ఆగో గీసారు కూడా గసుంటిదే ఓపెన్ చేసిండు. అందరు మంత్రులు లేకనే మందు సీసాల మంత్రి పద్మారావు సారు మందు దుకాణంలో పోంటి తిరిగిండు. మాల్ మంచిదే అమ్ముతున్నారా లేకుంటే 2 నెంబర్ మాల్ గిట్లా అమ్ముతున్నారా అని చెకింగ్ చేసిండు. ఆగ చూడండి, దుకాణంలో పట్టుకు పోయి ఫుల్ బాటిల్ను పరీక్ష వాటి ఎట్లా చూస్తున్నాడో, సీల్ గట్టిగా ఉన్నదా ఏమన్నా కల్తీ గిట్లా చేసిండ్రా అని చెక్ చేస్తున్నాడు. అగో షాప్ లో ఏమేం మంది అమ్ముతున్నారో లెక్క రాపిస్తున్నట్టున్నాడు. అట్లనే అన్ని బ్రాండ్లు అమ్ముతున్నారా లేకుంటే తాగుబోతులకు ఏమన్నా తక్కువ చేస్తున్నారా అని అడుగుతున్నట్టున్నాడు. అడుగు సారు, జర గట్టిగా అడుగు. అరే గిదేంది సారు, తాడి చెట్టు కింద నిలబడి పాలు తాగినట్టు మందు దుకాణం కూడా నిలబడి నీళ్లు తాగుతావేంది సారు? నా బాధ్యత ఆ శాఖ మంత్రిగా రాష్ట్రం మొత్తం మీద నాన్ డ్యూటీ పేడే కానీ ఇల్లీగల్ ఇంకేదైనా కానీ ఈ కుటుంబా కానీ ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఎంకరేజ్ అవుతున్నాయో వీళ్ళకి చెప్పా పెట్టకుండా సర్ప్రైజ్ రిలీజ్ చేయాలని ప్రోగ్రామ్ పెట్టుకున్నా. పద్మారావు సారు నువ్వు సూపర్ సారు, ఇట్లనే తిరుగు సారు మందు షాపుల పోంటి. ఇక తాగోతులకు ఏం తగిలిలేవు రావు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం కాడ గిట్లా షేకింగ్లు చేసిండు సారు. కానీ ఏర్వడక ముందు ఏ మందు సీసాల మంత్రాన వైన్ షాపుల కాడకొచ్చి తాగోతుల కోసం తనలాడినరా. అందుకే పద్మారావు సార్కు పెగ్గుకో చీర్సు చెప్తున్నారు మందు బాబులంతా. మన ఊర్లల్లా మల్లన్న పండగనో ఎల్లమ్మ పండగనో అయితంటే పుట్టమన్ను చేస్తారు. ఒకల్ని ఎంట పెట్టుకొని పోయి మంచిగా పుట్టను ఊదిచ్చి పసుపు కుంకుమ జల్లి డోల సప్పుల నడుమ పుట్ట బంగారాన్ని ఇంటికి తెస్తారు. అట్లా తెచ్చిన మట్టితోని ఆకిట్ల పటమేసి దేవుళ్ళకు పబ్బతి పడతారు. అగో సేమ్ టు సేమ్ గట్లనే చంద్రాల సార్ కూడా పుట్టమన్ను దేనమైంది ఒక తానికి. మరెందుకో మీరే చూడండి. మనము కొత్తిల్లు కట్టేటప్పుడు ఇంత పుట్టమన్ను తెస్తాం కదా, అగో అట్లనే అమరావతి మహానగరానికి ఊరూరు నుంచి పిడికడు మట్టి చెంబడి నీళ్లు జమ చేస్తున్నాడు చంద్రాల సారు. మొదలు వాళ్ళూరు చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో మట్టిదేను పోయిండు. ఇక సార్ వచ్చే వరకు పుట్టకు పూజ చేసి మంగళారతి ఇచ్చి కార్యాన్ని దగ్గరుండి చేపించిండు డాలర్ శేషాద్రి అయ్యేవారు. అటెంక చర్చి ఫాదర్ వచ్చి ప్రార్థన చదివిండు. ఇక ముస్లిం సోదరుడు వచ్చి చంద్రాల సార్తోని పాతాలు ఇప్పించిండు. ఇక గడ్డపారతోని దొవ్వి తాపితోని మట్టిని తాంబాలంలోకి ఎత్తిండు. ఇక చంద్రాల సార్ చెంబుల నీళ్లు పట్టుకొస్తుంటే పబ్లిక్ అంతా మంగళారతులు పట్టిండ్రు అమరావతి కార్యం మంచిగా జరగాలని. అగో ఈ మనిషిని చూడండి సారు, నేను ఫోటోలు మంచిగా దింపినా మీకు పంపిస్తానని చెప్పి వంగి దండాలు పెడుతున్నాడు. మళ్ళీ పారి అన్ని మతాల పెద్దలు సార్కు దీవనార్థులు పెట్టినాక మైకు పట్టిండు మాట్లాడుతందుకు. మన నీరు, మన మట్టి, మన అమరావతి, ఇంద్రుడు యొక్క రాజధాని మన అమరావతి. ఇంద్రుడి రాజధాని చిన్నవయ్యేటట్టు చంద్రుడు గారుతున్న అమరావతికి మనిషికింత మట్టి నీళ్లు పంపుతున్నారు ఆంధ్రాలో ఊళ్ళపొంచి. ఇక అంతా మంచిగానే ఉన్నది కానీ ప్రపంచ పటం ఎదురు చూస్తున్న అమరావతి నగరానికి జగనాల్ సారు ఇడుపులపాయ నుంచి మట్టిని బల్లార్ నుంచి ఉష్కని పంపుతాడో లేదో చూడాలి అని అనుకుంటున్నారట ఆంధ్ర పబ్లిక్. అరే నేను తిరుపతికి పోయినరా, కావాలంటే చూడు ఈ గుండు ఆన్నే కొట్టించుకున్నా అని అంటే ఆడేమంటాడు, అవునా అయితే మరి మొదలు లడ్డు చూపెట్టు గప్పు నమ్ముతా నువ్వు తిరుపతికే పోయినవని అని అంటారు. అంటే ఎంకన్న దేవుని తర్వాత అందరు ఇష్టపడేది లడ్డునే అన్నట్టు.
సంచిలకెళ్ళి తీయకముందే కమ్మట ఆసన వస్తుంది. ముత్తెమంతా నోట్లేసుకున్నా అబ్బబ్బబ్బబ్బా ఆ రుషి వేరు పొండ్రి. లడ్డుతోని కూడా ఎంకన్నకు ఇంకింత పేరొచ్చినట్టున్నది. కన్నీ ఈ నడుమ తిరుపతి లడ్డు తిన్నారులా? మరి తిన్నోళ్ళే చెప్పాలి రుషి ఎట్లున్నదో. మొన్న మా ఇంటి పక్కోళ్ళు తిరుపతికి పోయొచ్చినామని లడ్డిచ్చిండ్రు. మీదంతా బూజు పట్టినట్టు అనిపించింది నాకైతే. నేను చెప్తే మీరు నమ్మకుండొచ్చురు కానీ తిరుపతి దేవస్థానం పెద్ద సారు చదలవాడ కృష్ణమూర్తి సారే చెప్తాండు. నేనుండ్రి. ఇది నిల్వ ఉంచిన స్వచ్ఛంగా ఉండడం కానీ ఈ లడ్డుకున్నటువంటి ప్రత్యేకత ఈ మధ్యకాలంలో ఆ ప్రత్యేకత తగ్గింది. విన్నారు కదా, మున్పట్లెక్క లడ్డు నిలువ ఉంటలేదట. కండ్ల కత్తుకొని ముత్తెమంత నోట్లేసుకున్నా నోరంతా తీపయ్యేది. ఈ నడుమ లడ్డు మందం కూడా తగ్గిందట. గిదే ముచ్చటను భక్తులు కుత్కెలు ఊలవడేటట్టు మొత్తుకున్నా ఎవ్వలు పట్టించుకోకపోయేటోళ్ళు. కాని సారు మీరు మాకు చెప్తే ఎట్లా సారు? తయారు చేసేటోళ్ళను గద్మాయించి కమ్మటి లడ్డూలు చేపియాలి గాని పోని ఎంకన్నకేమన్నా ఆమ్దాని తక్కువ ఉన్నదా అగ్వ సౌదలు తెచ్చేదందుకు? దీనాం 1.5-2 కోట్లు వస్తున్నాయి దేవుని పేరు మీద. ఇవి చూస్తుంటే కుబేరుని అప్పు కూడా ఎన్నడో తీరే ఉంటది. మీరైతే మీ ఇంట్లోకెళ్ళైతే పెడతలేరు కదా. భక్తులు చదివించిన పైసలతోని అదే భక్తులకు మంచి ప్రసాదం అని ఇప్పియాలి కదా సారు. మనదనుకున్నది 5 పైసలు కూడా ఇడిచిపెట్టద్దు, మనది కాదనుకున్నది రూపాయి కూడా తీసుకోవద్దు. ఇవి పైసలైనా గంతే, వస్తువులైనా గంతే కదా. కానీ మోడీ సార్ అయితే పైసలు ఇడిచిపెట్టినా మంచిదే కానీ ఇంకేది ఇడిచిపెట్టద్దని జిజ్జు పట్టు మీద ఉన్నాడు. సారుకు ముందే దైవభక్తి ఎక్కువాయే. అందుకే ఏం చేస్తున్నాడో చూడండి. మోడీ సారు బయటి దేశాలల్లా గుళ్ళు గోపురాలు తిరిగొస్తుంటే ఏమో అనుకున్నాం గాని కొన్ని అక్కడికచ్చే పనులు కూడా జరుగుతున్నాయి. బయటి దేశాలల్లున్న మన విగ్రహాలను మళ్ళా మన తానికి మలుపుకొస్తున్నాడు. 2000 ఏళ్ల కిందటి బుద్ధుని విగ్రహం ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి రాబోతున్నది. ఇక మనదేనట. తాతల కాలంలో ఎవరో దీన్ని ఆస్ట్రేలియాకి తీసుకుపోయినరట. ఇక మొన్న జర్మనీ దేశపోళ్ళు మన దుర్గమాత విగ్రహం మనకు పంపిండ్రు. గప్పట్ల నటరాజ్ విగ్రహాన్ని కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి తీసుకొచ్చిండు మోడీ సారు జిజ్జు పట్టి. ఇట్లా విగ్రహాలు తెచ్చుడు మంచిగానే ఉన్నది కానీ అట్లనే మా గోల్కొండ నవాబ్ల నుంచి తెల్లోళ్ళు తీసుకుపోయిన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురా సారు. అట్లనే బయటి దేశం బ్యాంకులలో దాచుకున్న నల్ల పైకం కూడా తీసుకొచ్చి నువ్వు చెప్పినట్టే మనిషికో 15-20 లక్షలు పంచుతావంటే నీకే గుడి కట్టి దేవుణ్ణి వేస్తామంటున్నారు పబ్లిక్. ఏమైంది? ఏమో వార్తలకు పోకుండా సెల్లులో మూతి పెట్టింది. ఓయ్ మంగ్లీ, మంగ్లీ. సావిత్రి వచ్చినావా? ఇగో నీకు సీర కావాలన్నా, గాగ్రా చోళీ కావాలన్నా, లంగావని కావాలన్నా, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ, సెల్లు, కుల్ల, పిల్లో ఏది కావాలి జల్దీ చెప్పు. ఏంది మంగ్లీ, వాయిదాల మీద వస్తువులమ్మే వ్యాపారం ఏమన్నా సురువు చేసినావా ఏంది? నీకెప్పుడు కైట్కాలే. నేను ఆన్లైన్ లో ఆఫర్ల మీద వస్తువులు కొనుడు షురూ చేసిన. కరెక్టే. పక్క పిన్నిస్ మీద డిస్కౌంట్ అంటేనే ఇడిచిపెట్టావు, ఇక అన్నిటి మీద ఆఫర్ అంటే నువ్వే ఇడిచిపెడతావు. అగ్గోకొచ్చింది కొనుక్కోవాలి, ఎక్కువ పైసలు వస్తే అమ్ముకోవాలి, మళ్ళా ఆఫర్లు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు గిదే ట్రెండ్ సావిత్రి. ఏ లోకంలో ఉన్నావు నువ్వు? ఆవావు, అగ్వ జీతగాడు ఇంటికి ముప్పు, ఆఫర్లు ఆమ్దానికి ముప్పు. తల్లి నువ్వెన్నడ తెలుసుకుంటావో ఏమో. ఈడ స్టాక్ లేదమ్మా, జల్దీ చెప్పు. ఏమో వాక్ అని ఒరుతున్నావు. బెల్లం మీద ఈగలాలినట్టు గీ కామర్స్ సైట్లను ఇగిలిచ్చి చూస్తున్నావా? ఇగో చూడమ్మా, చూసి మాట్లాడు నువ్వు. ఇగో ఈ ఈడ్చుకొని పోయే బ్యాగు 200. ఇగో ఈ సీర చూడు, ఈ చెప్పులు చూడు, అన్ని తక్కువ రేట్లకు ఉన్నాయి తెలుసా. గా డిస్కౌంట్లు ఆఫర్లన్నీ జనానికి పాల్తు చేయనీకే, ఫాయిదా ఏముండదు. ఇగో ఈ సెల్ ఫోన్లు చూడు, అన్ని టచ్ స్క్రీన్లే, అన్ని 5000 నుంచే ఉన్నాయి. సెల్ ఫోన్లు అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి గుత్తపట్టుకొచ్చి అమ్ముతున్నారు. నడుమిట్లో ట్యాక్సులు గిక్సులు ఏముంటలేవు కదా, అందుకే తక్కువకు అమ్ముతుండొచ్చు. దేవుడా, ఏమన్నా ఆఫర్లు పెట్టిర్రా? కరెక్టే. ఎంత ఎక్కువ రేట్కు అంత డబుల్ రేట్ వేసి 50% డిస్కౌంట్ అంటే కూడా మంచిగా ఉంటది కదా. ఆన్లైన్ బిజినెస్ అంటేనే నమ్మకం కొద్ది ఉంటా సబూల్స్, అలా మోసాలేం ఉండయి. అవునా? మరి మొన్న ఎప్పుడో సెల్లు కొంటే మామిడి పండ్లు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి, అవన్నీ మర్చిపోయినావా? ఏండో కాడ పొరపాట్లు అవుతాయి సబూల్స్, అన్ని చోట్ల అవుతుందా? చెమట సుక్క అడపకుండా నట్టింట్లో కూర్చొని నచ్చిన వస్తువు తెప్పించుకునే సౌలతి ఎంత మంచిగా ఉంటది చెప్పు. కూర్చొని సెంటు కొట్టుకునే కన్నా నడుస్తే వచ్చే సెంటాసనే మిన్నా. చెమట పేకి మంచిది, మరి సెంటు ఏందమ్మా నీ లొల్లి? కొనుక్కుంటే కొనుక్కోలేదంటే లేదు. ఏదో వచ్చిన ఆఫర్ పోతే మళ్ళీ దొరకదంటే ఏమో దీర్ఘాలు దీయబడుతుంది. నేను కొనుక్కొని పో, షాపులలో తిరిగే కొనుక్కుంటా.
తిరిగి తిరిగి నచ్చింది దొరక్క అబ్బా మంగ్లీ నాకంత ఓపిక లేదు మంగ్లీ, నువ్వే ఆన్లైన్లో కాస్త చూసి పెట్టవా అని అంటావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి ఆజోజోయాడి. చెప్తూతి ఏమోనుల్లా, ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఈత కొట్టినంత సంబరం ఉంటుంది కానీ తేడా కొడితేనే గోకుడు పెట్టినంత మంట వండుతుంది. మరి చూసుకొని కొనుక్కోండి. సన్న బియ్యం లేక ఆసన వస్తున్నాయి. జర ఇంకా జర రాకాలి. ఆగు, చేపల పుట్టు రాకుతున్నాడా ఏంది పోరడు? తమ్మి సత్తి, ఓ సత్తి, అక్క దొడ్డు బియ్యాన్ని రాకి సన్నం చేస్తున్నాక షాఫ్ ఫొట్టు గీకినట్టు గీకితే సన్నం అవుతాయి. ఇక ఏంది నూరితే దొడ్డు బియ్యం సన్నగైతే తమ్మి? దొడ్డు కందులను బర్ఫటిస్తే కందిపప్పు అవుతలేరా, పసుపు గొమ్ములను దంచితే పసుపు అవుతలేరా? మరి బియ్యం నూరితే బియ్యం పిండి అవుతుంది కానీ సన్నగా ఎందుకు అవుతాయి తమ్మి? కావా దొడ్డు బియ్యాన్ని సన్నం చేయనీకి ఏమైనా మిషన్లు ఉండొచ్చాక ఈతల సార్కు తెలియకుండా ఎవరో చేస్తున్నారు అక్క దొంగతనంగా. తమ్మి బియ్యానికి పాలిష్ కోటింగ్ చేసే మిల్లులు ఉన్నాయి, అట్లను ఉడకబెట్టి బియ్యం చేసే మిల్లులు ఉన్నాయి కానీ దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసే మిషన్లు లేవు. లేదక్క రేవంతం సార్కు అడ్రస్ పిన్ కోడ్ తెలుసా అంట, దొడ్డు బియ్యం సన్నగా చేసేది అడ్డ కూడా తెలుసా అంట అక్క. మరి తెలిస్తే రేవంతం సార్ని పోయి అడుగుపో, నువ్వెందుకు తిప్పలు పడుతున్నావు? పాపం అక్క ఈటల సారు హాస్టల్ ఫోరలు దొడ్డు బియ్యం దీన్ని సన్నగా అవుతున్నారు, సన్న బియ్యం ఇచ్చి దొడ్డుగా చేస్తా అంటాను అన్నారు కదా అక్క. అవును, హాస్టల్లో పిల్లగాళ్ళకు సన్న బియ్యం పోయి పెడుతున్నారట అంతటా. సన్నమున్న సారు సన్న బియ్యం ఇస్తానన్నారు కానీ బక్కగున్న ఫోరలు అయితే దొడ్డుగా అయితలేరక్క. ఎందుకట తమ్మి? బియ్యంలో ఏమన్నా ఫాల్ట్ ఉన్నదట్నా? బియ్యంలా తౌడు తక్కువ అయిందంట, రాళ్ళు తుట్టెలు ఎక్కువ అయినాయి అంట అక్క. వాళ్ళ నోళ్ళల్లో తౌడు కొట్ట ఆఖరికి పోరలు తినే తిండి కాడ కూడా లేకపోతేనా? ఈటల సార్ పేరు ఎంత నాదాన అవుతుంది అక్క. నడిమిట్లు ఎవరో సన్న బియ్యాన్ని గైబ్ చేస్తున్నట్టున్నారు. మరి సన్న బియ్యం 40-50కి కిలో ఉన్నది కదా తమ్మి, శరం తప్పిన లెవెలో నడిమిట్ల గిట్లనే పోతాం పెడుతుండ్రు. నడిమిట్లు ఉన్న బట్టబాజీ వాళ్ళ కోసం కేనాగిరంతా పాపం ఆ ఫోరల బతికేం కావాలి. కరెక్టే తమ్మి, మున్పట్లేక దొడ్డు బియ్యం బువ్వ పెట్టినా మంచిగుండు, పిల్లగాళ్ళు కడుపు నిండా తినేటోళ్ళు. ఈ సన్న బియ్యం బువ్వ తెచ్చినాక ఆకలికి చంపుతున్నారట చాలా హాస్టల్లల్లా. మళ్ళా నువ్వు దొడ్డు పువ్వు పెట్టమంటున్నావు ఏంటిది అక్క? అందులో తుట్టెలు పురుగులు ఉంటే కమ్మ ఉంటుంది అంటున్నావా? సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యం బువ్వే బలంగా తమ్మి, ఇవంతా పాలిష్ చేసి అమ్ముతారు. మళ్ళీ ఇంట్లో మనమేందుకు సన్న బియ్యం తింటున్నామా అమ్మ? అయ్యో ఇజ్జత్కి తమ్మి, నలుగురు ముంగట దొడ్డు బియ్యం బువ్వ తింటే ఏమనుకుంటారో అని అందరు గవ్వే తినుడు. అక్క వీటిలో సార్కు అర్జెంట్లో ఒక విషయం చెప్పాలి. ఏంటి తమ్మి? దొడ్డు బియ్యం సన్నగా చేయనీకి రాదు, సన్న బియ్యాన్ని దొడ్డు బియ్యంలో కలిపి ఉండొచ్చు అంట అని చెప్తా. చాలా జాగలల్లా గట్లేం చేస్తున్నారు తమ్మి, సార్ కూడా గదే మాట అన్నాడు, ఇక అలా పని పడతాడట. అక్క ఫోరలు తక్కువ తినాలంట అని సున్నం సోడ కూడా కలిపి పెడుతున్నారు అంట అని ఎరకైంది నాకు. నాకు కూడా తిక్కలు ఇవ్వాలి కానీ పండుగ వెళ్ళాక వాళ్ళ సంగతి చెప్తా. పండుగ దాకా ఏం చేస్తావు తమ్మి? ఏమున్నా అప్పటిదప్పుడు చూడాలి కానీ. పండుగకు గారెలు బూరెలు తింటే మస్తు బలం వస్తుంది కదా అక్క, ఇంకితో గట్టిగా చూసుకుందాం ఇక. అరే గిసొంటి మంచి పనులు ఎంబటెంబడి చేయాల తమ్మి, ఆలోచన చేయొద్దు పో. హేరికక్క పోయేరి దసరాకు హాస్టల్ ఫోరలకు వాలీవుడ్స్ ఇచ్చిండ్రు, మా అక్కకి ఏరి మార్చుకుంటారు ఏంటినో దమా ఖరాబ్ చేస్తుంటారు నాకు అంతా. మరి కదుల్లా, సర్కారు పిల్లగాళ్ళు మంచిగా తిని మంచిగా చదువుకోవాలని సన్న బియ్యం పంపితే నడిమిట్లున్నోళ్ళు తిని ఆలు దొడ్డుగైతున్నారు. మరి సర్కార్ అన్న పండగల దాకా చూస్తుందో పండగకు ముందే కాల్చి వాత పెడుతుందో చూడాలి మరి. అరే అసలుకైతే నేను నిన్ననే జగన్ సార్ దీక్ష ముచ్చట్లు చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకో మర్చిపోయినా. వార్తలు చెప్పుడు వచ్చినాక మళ్ళా కూడా అనుకున్నా, అమ్మో రేపు దీక్షకు ఎవరెవరు పోతారు, ఏమేం మాట్లాడతారు, జగన్ సార్ పానం ఎట్లున్నదో మొత్తం చెప్పాలి అని అనుకున్నా. కానీ తెల్లారు లేచి టీవీ చూస్తే జగన్ దీక్షను బంద్ చేపించిన పోలీసోళ్ళు అని బ్రేకింగ్ న్యూస్ వేసిండ్రు. మరి రాత్రి ఏం జరిగిందో ఆడ మీరు నేను అందరం కలిసి చూద్దాం. కోడి గుయ్యక ముందే ఎగిలివారంగా 4 గంటలకు 4-5 వ్యాన్ల నిండా పోలీసు వాళ్ళు దిగిండ్రు జగనాలు దీక్ష కాడికి. ఇక వీళ్ళు వస్తున్నారని ముందే తెలిసినట్టున్నది, పంకపాటి వాళ్ళు కూడా బాగానే జమ అయినరు. 6 రోజుల సంధి దీక్ష చేసి బక్కగైన జగనాలను రెక్కలు పట్టుకొని బయటికి తీసుకొచ్చిండ్రు. గిట్లా ఆగో సార్ ముఖం ఎట్లా కూసుకపోయిందో చూడుండ్రి. దీక్ష షురు చేసిన కాంచెల్లి బువ్వ లేదు, నీళ్లు లేవు, ఇప్పుడు ఉపాసం ఉండి మనిషంతా పుల్లసిల్లు పోయిండు పాపం. ఆగో మెల్లగెత్తుకపోండ్రే, తిండి లేక సారు ఒట్టి డొల్క లెక్క అయ్యిండు. అరే నడిమిట్ల ఈ అభిమానులతోటి మీ అభిమానం పాడుగాను దవాఖానకు తీసుకుపోతుంటే గిట్లా అడ్డం పడతారు.
అమ్మయ్యా అటు ఇటు వేసి అంబులెన్స్లకు ఎక్కించిర్రు. అగో అగో అంబులెన్స్ కూడా అడ్డం పడుతున్నారు. ఇక గిట్ల అంబులెన్స్ ముంగట జరసేపు అభిమానులు పోలీసులు కలిసి ఉరుకుడు పోటీలు పెట్టుకున్నారు. మరి దావకానకు తీసుకుపోతారో లేకుంటే ఇంకేడికన్నా తీసుకుపోతారో అని డౌట్ వచ్చినట్టున్నది. అభిమానులంతా కాళ్ళు బండ్లు వేసుకొని బుర్రుకొచ్చిండ్రు జగనాలు బండి వెనక మళ్ళా. ఓ పోలీస్ సారు పోయేటోళ్ళం పోనీయరా అదే, నువ్వేమో కారు కట్టం పడబడుతీవి. నీ యొక్క జరంత అయితే గుద్దేటోళ్ళు కావచ్చు. గిట్లా అందరికందరు చక్క గుంటూరు సర్కారు దావకానకు పోయిండ్రు. ఇక పయ్యల మంచం మీద వండబెట్టి జగనాలను దావకాన లోపలికి తీసుకుపోయి బలం గుల్కోసులు ఎక్కిచ్చిండ్రు. రైతే రాజు అన్నం పెట్టే రైతననే దేశానికి ఎన్నుముక్క గట్టి బొక్క అని శుద్ధులు చెప్తారు కానీ ఆ రైతునైతే పైకి రానియరు, ఇలువగా బతకనియరాయే. అరే ఏ పంటేసినా చేతికి 10 రూపాయలు కూడా రానియరు. వరంగల్ కాడ చూడుండ్రి పత్తి రైతులు ఎట్లా తిప్పలు పడుతున్నారో. చూడుండ్రి పత్తిని బస్తాలల్లో నింపి ఎట్లా తెచ్చిండ్రు. ఎంత కష్టపడితే గింత పత్తి మార్కెట్ దాకా రావాలే, కానీ ఈడికి వచ్చినాక తెల్ల బంగారాన్ని కాన్నోడే లేడు. సార్లు ఇగొస్తారు అగొస్తారని పగటిలి దాకా పిట్టకెదురు చూసినట్టే ఎదురు చూసి లొల్లికి దిగిండ్రు రైతులంతా. అయినా ఒక్క ఆఫీసర్ అన్నచ్చి మీ కష్టమేంది మీ సుఖమేందని అడిగినోడే లేడు. చెప్పవయ్య పెద్ద మనిషి, ఆఫీసర్లు పత్తిని ఎందుకు కొంటలేరు? రైతులు పత్తికి మార్కెట్ అయితే 35,000 రూపాయలు సరే చెప్తే రైతు ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటారని చెప్తారు. 5 ఏళ్ళు మాత్రం భద్రత కాకుండా ఆఖరికి ఒక ఆయన పత్తికి నిప్పు పెట్టనే పెట్టిండు. అగో ఆడ పొగెళ్తున్నది. పక్క పొంటోళ్ళు క్యాన్లలో తెచ్చుకున్న నీళ్లతోని మంటలను ఆర్పేసిండ్రు. ఈ గింతలే ఫైర్ ఇంజన్ బండ్లు వచ్చి మొత్తం పత్తిని నాన్పిపోయినాయి. అన్నా ఎంత ధర పడితే మీకు గిట్టుబాటు అవుతుందో చెప్పన్నా. రైతులంతా ఇంత మాకు 10 పడకుండా అయితే మాకు ఆగలేదు దూపలేదు మరీ గోస అయితే మాకు రైతులు ఇంత మాకు 6 గిట్టుబాటు ధర కావాలి. కింటాల్ కు 6,000 ధర పెడితే చేసిన కష్టం వెళ్తుందని చెప్తున్నారు పత్తి రైతులంతా. లీడర్ల ఆఫీసర్లు రైతులు గోసపడుతుంటే చూసుడు మంచిది కాదు. పండిచుడే కష్టమైతున్నదంటే ఇక కొనేటోడు కూడా లేకుంటే ఎట్లా సార్లు? జీవి తీసుకున్నాక 6 లక్షలు ఇస్తేంది 16 లక్షలు ఇస్తేంది. ఇంకింతమంది రైతులు జీవి తీసుకోకుండా చూడాలి గాని అని అంటున్నారు పత్తి రైతులు. మనకు కర్రె అంగుర్లను చూస్తే ఏమనిపిస్తుంది? కమ్మగా లొట్టలు వేసుకొని తినబుద్ధి అవుతుంది, జ్యూస్ వేసుకొని కూడా తాగబుద్ధి అవుతుంది. అట్లనే ద్రాక్షను ఎండబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ లెక్క కూడా తినబుద్ధి అవుతుంది. గదేందో గమ్మత్ కానీ గీళ్ళకు ద్రాక్షలను చూస్తే తొక్కబుద్ధి అవుతున్నదట. మా సత్తి దొరికించుకున్నాడు ఈ వార్త. మరి సత్తి దొరికించుకుంటే సత్తే చెప్పాలి కదా. చెప్పు సత్తి. మట్టి గోడలు పెట్టేటప్పుడు మన్ను దొక్కేటోళ్ళని చూసినాము. తిండి ఎక్కువ అయినాక తిన్నదారు కానీ పండ్లు దొక్కేటోళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఉషీలు కొట్టుకుంటే తినే అంగూర పండ్లను బుట్టలు పట్టుకొచ్చి కస్స పిస్స దొక్కుతున్నారు గిళ్ళంతా కలిసి. వీళ్ళ సోకులు సైకిల్ దొక్క వీళ్ళిద్దరు అయితే అంగూర పండ్ల బుట్టలు నెత్తిలో పెట్టుకొని పండ్లో 1/2 కిలో 15 రూపాయలే అని అమ్మినట్టు చేస్తున్నారు. అమ్ముకొస్తేనన్న 10 రూపాయలు వచ్చేటివి. వీళ్ళకి ఎవరో అంగూలను ఫుకట్లనే ఇచ్చినట్టున్నారు తొక్కుమంట అని. కొనుక్కొచ్చుకొని తొక్కుమంటే తెలిసేది. అవ్వా అయ్యో అంట అని ఏడుతురు. ఆయనతో తొక్కిందంతా గిలాసులకు ఎత్తుకొని తాగుతారు. ఏంటిది ఓరే అక్క అంటనే ఉన్నా గిలాసుల్లో నింపుతూనే ఉన్నారు గీమె. సి మా అమ్మ అయితే చిన్న ఉన్నప్పుడే చెప్పింది కింద వద్దది ఏది తీసుకొని తినొద్దురా అంట అని. కానీ ఎక్కడెక్కడ తిరిగిండ్రో ఏం ఫారో, కాళ్ళు చక్కగా కడుక్కున్నారో లేదో అంగూర్లను తొక్కి ఆగం చేస్తుర్రు. హైదరాబాద్లో అంగూర్ల వైన్ కంపెనీ వాళ్ళు గీగరం చేసిందంట. కానీ తిండితోని ఏం ఫరాష్కమో ఏందో గిళ్ళకు. తొక్కిరు కదా ఐస్ గడ్డలు వేసుకొని కడుపు నిండా తాగుపోండ్రిగా. తెలంగాణ పండుగలు అని అనగానే ఫస్ట్ బతుకమ్మ పండగే యాదకొస్తుంది కదా. అబ్బో చిన్నగా జరుగుతుంది ఆ పండగ. 9 దినాలు 9 తీర్లు చేస్తారు అమ్మలక్కలు. పువ్వులను వేర్చి బతుకమ్మను తయారు చేసి గౌరమ్మను కొలుస్తారు. అసలు ప్రపంచంలో పువ్వులకు పూజలు చేసేది మన తెలంగాణనే. మరి అలా అటుకుల బతుకమ్మను ఎట్లా చేసుకున్నారో సుధమా. అటుకుల బతుకమ్మ పండగను కూడా మస్తు సంబరంతో చేసిండ్రు అమ్మలక్కలు. పట్నంలా ఊర్ల పొంటి ఏ గల్లీలా ఏ ఆడకట్టుకు చూసినా మంచి బతుకమ్మలను వేసి ఆడిండ్రు. రంగురంగుల బతుకమ్మలు ఎంత ముద్దుగున్నాయో చూడుండ్రి.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కాడ ఎంపీ కవితక్క బంగారు బతుకమ్మను వేర్చి బతుకమ్మ ఆటాడింది. పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. హైదరాబాద్ లా అసెంబ్లీ ఆకిట్లా జోరుగా బతుకమ్మ ఆడిండ్రు. ఆఫీసర్ అమ్మలు చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళంతా మంచిగా బతుకమ్మలను వేర్చుకొని వచ్చిండ్రు. అగో మండలి చైర్మన్ సామిగౌడ్ సారు ఎంత ముద్దుగా కోలాటం ఆడుతున్నాడో ఓ పారి చూడుండ్రి. పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. ఇక మంత్రుల ఆఫీసుల ముంగట కూడా మంచిగానే ఆడిండ్రు. కానీ ఆడకొందరు ఈడకొందరు కాకుండా అందరు ఒక్కతాన్నే ఆడితే ఇంకా మంచిగా ఉండేది కదా. నల్గొండ జిల్లా నూతనకల్ దగ్గర పాటలు వాడే విమలక్క బతుకమ్మ ఆటాడింది. యములాడ రాజన్న గుల్లే, వరంగల్ 1000 తంబాల గుడికాడ మస్తు జోరుగా ఆడిండ్రు. చింతలు పూసే చింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి. ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల కూడా రంగురంగుల బతుకమ్మలను వేర్చిండ్రు. ఇక అన్నిటినీ ఒకపారి చూడుండ్రి. పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. చూసేసింది కదా ఎగ్గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్ మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్ మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.